భాష్యం ప్రవీణ్ టీడీపీ తరఫున ఇక్కడ పోటీ చేయబోతున్నారు. ఆయన ఏ విధంగా గెలుస్తాడా లేదా, ఆయన ఏ మేరకు పరిస్థితి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ముఖ్యంగా ఇక్కడ మన పూజారి గారు ఇక్కడ ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం. సార్ మీరు చెప్పండి సార్, ఇక్కడ భాష్యం ప్రవీణ్ గెలుస్తారంటారా? మంచి మెజార్టీతో గెలుస్తాడు సార్. ఎందుకని? ఇంకా ఆయన మీద ఉంది చూపు. అంటే ఏమైనా పనులు చేశారు ఇక్కడ మంచి? ఆయన ఇప్పుడే రావటం, కొత్తగా రావటం, అయినా కానీ ఆయన మీద చూపు ఉంది. రాష్ట్రంలో ఎవరు వస్తారని అనుకుంటున్నారు? చంద్రబాబు వస్తాడు. చంద్రబాబు రాజధాని లేకుండా చేశారు, దీన్ని చేశారు. ఆ ముఖ్యమంత్రికి సరిపోతుంది. రాజధాని గురించి చంద్రబాబు వస్తే రాజధాని డెవలప్ చేస్తాడు, జనం సుఖ సంతోషాలతో ఉంటారు. రాజధాని బాగా డెవలప్ చేసేది చంద్రబాబు నాయుడు అవకాశం ఉంది. పూర్తిగా గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి బాగా పరిపాలన చేస్తారు. జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగా చేస్తాడు, యువకుడు అని కూడా ఆయనకు ఓట్లు వేశారు. ఆయన నైజం ఇది కాదు, ఆయన నైజం వేరు. తండ్రి లాగా కాదు, తండ్రి నెంబర్ 1. ఆయనకి కొడుక్కి కొద్దిగా తేడా ఉంది. తండ్రికే రెండోసారి ఓట్లేసి మెజార్టీతో గెలిపించారు. ఆయన చేసిన పద్ధతి, ఏం చేసిన పద్ధతికి తేడా ఉంది. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి రాష్ట్రం యొక్క అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు రావాల్సిందే. చంద్రబాబు వస్తే నా అభివృద్ధి చెంది బాబాయ్. ఇప్పుడు భాష్యం ప్రవీణ్ గారికి గెలవబోతున్నారా? కారణం ఏంటంటారు? మంచి బుద్ధులు ఉన్నాయి. జగన్ కలవడం దెబ్బ జగన్ కాదు. గతంలో మీరు అందరూ జగన్మోహన్ రెడ్డి జగన్ ఏం చెప్పాడు? పాలు పోతాగా నీళ్ళు పోయిన అన్నాడు. మాట చెప్పినా కూడా మనం చెప్పను అన్ని చెప్పాడు. చెప్పి దెబ్బ అతను రాజ పుస్తకాల మీద ఆయన పేరు, ఆయన ఫోటోలు అయితే నేతారండి ఓటోలో. ఇప్పుడు ఇతర దేశం పోతే ఈ పొలం వారి కింద ఉంటది కదా, పొలం వరకు చేసుకుంటున్నాం మేము. ఏ బ్యాంకులే తాకట్టు పెట్టారంటే ఖాళీ అయిపోయినట్టే. అంటే ఆల్రెడీ ఇప్పుడు సచివాలయాలు మొత్తం పెట్టేసారు. సచివాలయాలు పెట్టారు కండి, మొత్తం మన తలకాయ ఒక్క ఇంటికి ₹1,00,000 బాకీ ఉండే. ఏ మాట అయినా చెప్పిన మాటలు లేవండి ఆయన దగ్గర. వాళ్ళ అయ్య దగ్గర ఉన్నాయి. వాళ్ళ అయ్య మంచోడు. బాకీ ఉందనుకో, ఆ బాకీని తీసేసి మళ్ళీ బాకీ ఇచ్చాయండి వాళ్ళ అయ్య. చంద్రబాబు గారు నాయుడు వస్తే కరెక్ట్ చేస్తాడు. ఒక్కసారి ఏడు చేస్తా అండి నిదానంగా. అందరితో బాగుండి, అందరి దగ్గర ఐకమత్యంగా ఉండి, డబ్బులు పోటీ తర్వాత మళ్ళీ పోదు ఆలోచన చెప్పాలి. ఎందుకంటే 2.5 సంవత్సరాలు మనకి రాజధాని ఒకటి ఏర్పాటు చేసి చేస్తాడు. మరి ఇప్పుడు ఈయన పల్నాడు వేసాడా, మళ్ళీ పల్నాడు తీసేసి ఇప్పుడు మరి గుంటూరు జిల్లా అమరావతి మండలం పెడతారుగా చూడు చెప్పి. అది కూడా ఈ రోడ్లు ఎప్పుడైనా ఉన్నాయండి? ఇంతవరకు అయినా లేదు. ఈ రోడ్లు మద్దూరు నుంచి అమరావతి వస్తాను. బ్రహ్మాండంగా చేశారు, అభివృద్ధి చేశారు, సంక్షేమ పథకాలు ఇచ్చారు, డబ్బులు ఇచ్చాడు కొంతమందికి 50% ఇచ్చాడు. డబ్బులు ఇచ్చినోడికి ఇచ్చాడు, ఇచ్చినోడికి అసలు లేదండి. చెబుతాను, అబద్ధం అనకూడదు. ఇచ్చినోడికి ఒక్కొక్క ఇంటి వాళ్ళు ₹1,00,000 కడితే అది కూడా చెబుతున్నాను నేను. నాతో చెబుతున్నాడు చెప్తే వాళ్ళే అయితే కానీ కట్టుమా లేరండి. 2 వంతులు గ్యారంటీ చెబుతున్నాను. భాష్యం ప్రవీణ్ ఇక్కడికి గెలిపిస్తారు, అక్కడ రాష్ట్రంలో ఇక్కడ ఎవరు గెలిపిస్తారు, రాష్ట్రంలో ఎవరు గెలిపిస్తారు? ఇక్కడే గెలిపిస్తాం. వేరే భాష్యం ప్రవీణ్ ఆయన గెలిపిస్తాం. ఆయనకి అక్కడ నారా చంద్రబాబు నాయుడు అక్కడ రెండు గెలవం. అది కట్టుమార్చం 2 చేయాలి. ఉండాలండి. చంద్రబాబు పట్టించాడా రైతులు 3 తెల్లారుతామా నంజల్లో ఏడో ఆయన తెలియకుండా ఉంటుందా?
పట్టించాడుగా జైలు వేసాడుగా విదేశాల్లో ఉన్నాను అంటున్నాడు. ఏం లేదు అంతా డ్రామా ఇది. కానీ అవినాష్ రెడ్డిని అతను మొత్తం తెలుసు ఆయనకి తప్పని పోయాడు ఇక్కడి నుంచి తప్పని పోయాడు అంతే. చంద్రబాబు ఎందుకు పెడతారు ఎందుకు పెడతారు? వాళ్ళు ఎవడన్నా ఎవరైనా అనుకున్నారా చంద్రబాబు జైల్లో రాజమండ్రి పోతాడని? అంటే ఆయన భయపడి అంటే తన మీద కేసులు ఉన్నాయి కాబట్టి చంద్రబాబు నాయుడు మీద కేసులు ఉన్నాయి చెప్పడం కోసం పెట్టారంట, దాని కేసులు పెట్టారంటారా? అంతే జరిగిందంతే. అంటే వాళ్ళు ఏదైనా కానీ వచ్చే మటుకు మళ్ళీ అలసాటేనండి. మాకు రైతు వారిగా లేదు, మాకు లేదు. వాళ్ళ అయితే మేము గుడ్డులో ఉంటాం. గుడ్డులో ఉంటే ఎప్పుడు కూడా ఆ ఏరియా వాళ్ళు ఆడమడిసి అనేది బయటకు వచ్చి జరగదు. ఎప్పుడైతే జనం గెలిచాడో మొత్తం టెంట్ల కింద ఉంటున్నారు. అంత అలసాటు ఎప్పుడు లేదు అసలు. చంద్రబాబు ఉన్నాం కూడా ఎప్పుడు జరగలేదు. ఈయన వచ్చిన కానీ వాడికి అలసట్టే. కరెంట్ బిల్లు కూడా అప్పుడు ఎక్కువగా వస్తున్నాయి. అదే అంత బిల్లు పెరిగింది అనుకున్నా. కొంతమందికి లేబర్కి వాడు అనుకూల వాళ్ళకేమో బిల్లు తీసేశాడు, లేని వాళ్ళకేమో మాకు బిల్లు వేస్తున్నాడు తిట్టగా. వచ్చిన కాడి నుంచి ఆమె దేశం అలఫలాలు అయిపోయింది. వాళ్ళ వరకు వాళ్ళు ఎవరు చూసుకుంటారు వాళ్ళే చూసుకుంటున్నారు. రైతు వారిని అసలు పడుచుకోవట్లా. మరి రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకి విత్తనాలు, పురుగు మందులు, పంట ఏం లేదండి. ఎంత వస్తుంది బుస్సు ఏం లేదు. నాన్న బట్టి మంచి పనులు చేశాడు. అదేంటి అదే వచ్చిన కాడి నుంచి ఇప్పుడు జనం మామూలుగా అసలు మాకు డైరెక్టర్ గా రమ్మను, రోడ్డుకి తిరగమను ఆడుతున్నాడు. డైరెక్టర్ గా రావడం లేదు. ఏదో సాగుకు వచ్చి అడుగుపోవడం మీటింగ్ ఆడ చూస్తున్నాడు మీటింగ్ ఏం లేదు. చెట్లు కనుక కూర్చో పెడుతున్నాడు, తిప్పుతున్నాడు, డబ్బులు తీసుకుంటున్నారు. పొలా పెట్టి ముందుకి పొలాకే ఓట్లు వేస్తున్నారు. చెప్పండి సార్, ఇక్కడ భాష ప్రవీణ్ గారు గెలుస్తారు అంటే అంటే ఎలా గెలుస్తారు, ఇల్లు గెలుస్తారని చెప్పి మాకు రాజధాని దగ్గరలో ఉండి మాకు బాగా నష్టం లేదు, ఇక్కడ అభివృద్ధి లేదు. దానివల్ల అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి బాగా డెవలప్ చేస్తుంది చెప్పారు, ఏం చేయలేదు. గెలిపిస్తారు మీరు అందరూ ఓట్లు వేసి గెలిపి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కనుక వస్తే మాకంతా డెవలప్ అయింది. అందరూ బాగా సస్యం వేసి పోలవరం పూర్తి చేశారు. అంటే గత 5 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి చీకటి పాలనగా చెప్తూ వచ్చాం మనం. చీకటి పాలన ఏమి జరగదు. పోలవరం ఏంటి, రాజధాని ఏంటి, రాజధాని కూడా అయిపోయింది. 3 రాజధానులు అన్నారు కదా, దాన్ని ఒకే రాజధాని ఒకే రాజధాని అమరావతి ఉంది. కానీ ఇక్కడ ఏం చేయకుండా కనీసం ఒక పారమట్టి ఉన్న 3 రాజధానులు చెప్పిస్తున్నారు. అది అంతకుముందు చేసింది తప్పితే ఇప్పుడు ఏం చేయలేదు. చంద్రబాబు నిర్మాణం జరిగిందే తప్పితే ఇప్పుడు ఏమి జరగలేదు. అంటే కక్ష పెంచుకోవడానికి రాజధాని పట్ల జగన్మోహన్ రెడ్డి కక్ష పెంచుకోవడానికి కారణం ఏంటి? ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కాకూడదని తన ధ్యేయం అంతే. అంతే. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత మేము ఒక మాట అన్నాడు, మాట తెప్పను మడమ తెప్పను, యాక్చువల్గా కావాల్సి 30,000 ఎకరాలు 35,000 ఎకరాలు తగ్గదాకా మనకు కావాలి అని చెప్పేసి అన్నట్టున్నాడు ఆయన. అన్ని వాగ్దానాలు మర్చిపోయాడు. 99% వాగ్దానాన్ని నెరవేర్చామని చెప్పి అన్నాడు. ఎక్కడో మాఫియా, ఇసుక మాఫియా, మొత్తం తన బిజినెస్ అన్నీ ఏపీలో బిజినెస్ అన్నీ జగన్ చేతిలో వెళ్ళిపోయాయి. తన బిజినెస్ కోసమే, తన కేసుల కోసమే తను ముఖ్యమంత్రి అయ్యాడు తప్ప వేరే ఇంకేం కాదు. రాష్ట్ర ప్రజల కోసం కాదంటారు. ఆ మాట వస్తాయి. సరే మీరు చెప్పండి సార్. నాశనం అయిపోతుంది. ఇప్పటికే 10 సంవత్సరాలు 30 ఇంటికి వచ్చి నరుగుతారు. ఇంటికి వచ్చి నరుగుతారు. ఎంఆర్ఓ దగ్గర పోయినా పోయినా వాళ్ళ పరిపాలన ఇక్కడ ఏరియాలో భాష ప్రవీణ్ గారు పోటీ చేస్తారు కదా, గెలుస్తారంటారా? గ్యారెంటీ 50,000 మీద వచ్చింది. 50 కాబట్టి 40,000 వచ్చింది గ్యారెంటీ. గెలిపాయను 10 కోట్లు పెట్టుకున్నా కూడా 10 కోట్లు పెట్టుకున్నా రాదు. అంటే మొత్తం డిసైడ్ అయిపోయారు. మొత్తం డిసైడ్ అయిపోయారు. ఇంకా కావాల్సిన కొంతమంది ఉన్నారు. వాళ్ళు కూడా మొత్తం వాళ్ళు కూడా మారుతారు. 10% వాళ్ళకు ఉండేది ఇక్కడ. ఈ దీంట్లో 10% ఉంటారు. అంటే వార్ వన్ సైడ్ గేమ్ లేదు, ఇక్కడే లేదు. తర్వాత సంగతి ఏమో రాష్ట్రంలో ఎలా ఉంటుంది అనుకుంటారు? రాష్ట్రం మొత్తం మీద 110-120 సీట్లు గ్యారెంటీ. పవన్ కళ్యాణ్ కానీ ఇది కానీ కలిసారు కాబట్టి మొత్తం 120 సీట్లు గ్యారెంటీ. సరే ఎందుకనంటారు? అట్లుంది పరిస్థితి. రోడ్లు లేవు, పథకాలు 10 రూపాయలు ఇచ్చి 20 రూపాయలు అవుతున్నారు. ఒక వాళ్ళ దగ్గర 20 రూపాయలు అవుతున్నారు. ఇది వారంటీల్లో నిలువలు మోస్తున్నాయి. అంతా లంచమే. అంతకుముందు ఒకటే ఉండేది ఎంఆర్ఓ దగ్గర. ఇప్పుడు వారంటీలు మొత్తం ఇంటింటికి వచ్చి అన్ని ఏ కార్యక్రమం కావాలన్నా ఏ ఇల్లు ఒక రేగులు వేసినా కూడా 500 దాన్ని 20 రూపాయలు రాసి ఉన్నారు.
ఇంటి పనులు అంతా వాళ్ళ చేతిలో ఉంది. ఈ దెబ్బతే మటుకు ఇక ఏముండదు, మిగలదు. ఇప్పటికే సగం పోయింది, 10 ఏళ్ళు వెనక్కి పోయింది. అంటే ఈ జగన్మోహన్ రెడ్డి మన రాష్ట్రానికి రావటం వల్ల ఒక చీకట పాలనగా చెప్పుకోవచ్చు. కొంతమందికి పట్ల పావుల వంతు బాగానే ఉంటది జగన్ పాలన, 30 వంతు నాశనం. రాజధాని చంద్రబాబు నుంచి ఈ పార్టీ 3 వంతులు అయిపోయేది, మొత్తం కాదు కానీ 3 వంతులు అయిపోయేది. లేకపోతే ఇంటికి వచ్చి నరుగుతారు. ఈ దెబ్బ మధ్య వస్తే మరి నాశనమే. ఇప్పుడు 190% పెడుతున్నారు. ముందు వచ్చాము నీ మీద వస్తారు. అది పెద్ద పెద్ద నాయకులనే దోశారు, చిన్న వాళ్ళని భయపడుతున్నారు. ఇంకా 4 రోజులు పోతే ఇంకో 4 పోతే కానీ భయాన్ని సృష్టించాడు. అది చంద్రబాబు తాగట్టు పెడతాడు. అది పడదేం కాదు, ఏది సచివాలయం కాదు, అప్పుడే వాడు నాశనం అయిపోయింది. అక్కడి నుంచి అంతా నాశనమే. పక్క అనుభవం ఉంది చంద్రబాబు నాయుడికి. చంద్రబాబుని తిట్టే బూతులు మామూలుగా చెట్ల పడాలని తిట్టేవాడు, మరి అమ్మడు రాంబాబు గారు తిట్టేవాడు. ఆ తిట్లు చెట్ల కానీ అంబటి రాంబాబు జలవనరుల శాఖ మంత్రిగా చేసి పని చేశాడా? బూతులు తిట్టాడా, పని చేశాడా? బూతులే ఏం లేదు, బూతులు డాన్సులు వేస్తాడు. అంత కావాలి ఆయన నేర్చుకుంది డాన్సులు తప్ప ఏమి లేదు. ఇంకా పరిపాలన నేర్చుకోవాలా? చంద్రబాబు మాత్ర కూడా చేస్తా అన్ని కూడా అంతా ఇష్టమేనంట. 6 గాలి కాలిస్తే తల్ల 8 వరకు కూడా ఇష్టమేనంట. ఊడొచ్చినా మనకు ఉత్తరం చేయలేదు. మా చాకరి మాదే. ఏ చాకరి చేసుకోవాలి, ఎవరు పనులు చేసుకోవాల్సిందే. చంద్రబాబు ఏం లేదు, తిట్టకూడదు కదా, పెద్ద వయసు కదా. చంద్రబాబు చూస్తున్నా రాజకోటి ఎవరు దానికోండి ఎవరు చేయడు. ఇప్పుడు చేస్తాడా? ఇప్పుడు అక్కడ దాకా ఎందుకు ఈ తేడా అంతా ఓట్లన్నీ నాయరా అంటాడు ఒక ఆయన. ఆయనకి ఇస్తారు 10 లక్షలు 20 లక్షలు. వాడు ఎంత ఇస్తాడు? 1 లక్ష బొలుస్తాడు, 2 లక్షలు బొలుస్తాడు. తగిన తెగేస్తాడు వాడు, ఎక్కడ బీరోలో పెట్టుకుంటాడు. ఊరుంది అనుకోనండి, అది ఊరుంది అనుకో, ఆ ఊళ్ళో నాయకులు ఆ రకంగా తయారవుతుంది. ఇవాళ నేను మా ఆధార్ కార్డు మాట్లాడికి నా వల్ల కాల పింఛన్ లేదు, వయసు పోతుంది, 62 సంవత్సరాలు వచ్చింది, పింఛన్ లేదు. మరి నేను ఆధార్ కార్డు అంటే ఎక్కడ మారదన్నారు. 50 సంవత్సరాలు అయ్యాల పొరపాటు పడింది. తక్కువ ఇచ్చేవాళ్ళు తక్కువ సమాజం చెప్పాము. అప్పుడు అనుకున్నాడు. అదే కాకుండా చాలా మంది ఊరుంది అనుకో, ఆ ఊళ్ళో మెయిన్ వాళ్ళు తీసుకుంటున్నాడు, వాళ్ళ వరకే చూసుకుంటున్నాడు. అది రైతులనే నడుపుకుంటున్నాడు.